కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ ఇది. ఇలా బయటికి మాత్రం మాటలు ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ చెప్తున్నారని, కేటాయింపులు పద్ధతులు కనుక మనం చూస్తే కార్పొరేట్ సంస్థలకి పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకి పెద్దపీట వేశారు. కానీ సామాన్యుడు బతికే దానికోసం సామాన్యుడు రోజువారీ వాడుకునేటువంటి నిత్యావసర వస్తువుల ధరల విషయంలో కానివ్వండి, లేదా సామాన్యుడు కొనుక్కునేటువంటి చిన్న చిన్న వస్తువుల విషయంలో కానీ ధరలు ఒక రకంగా పెరిగే పద్ధతిలో ఉంటున్నాయి తప్ప తగ్గే దానికోసం చర్యలు ఈ బడ్జెట్లో కనపడలేదు. పైగా కేటాయింపులు కూడా రోజువారీ అవసరాలు తీర్చే విధంగా ఇలా లేదు. ఇలా కార్మికులకు సంబంధించినటువంటి ఇలా స్కీమ్ వర్కర్లో చాలామంది పనిచేస్తున్నారు. అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులు వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసేటువంటి సంస్థలు. ఈ స్కీమ్లో పనిచేసేటువంటి కార్మికుల జీతభత్యాల గురించి ప్రస్తావన తీసుకురాలేదు. కనీసం జీతాలు పెంచాలనేది కూడా రాలేదు. అంటే ఇంకా వాటి కేటాయింపులో కూడా ఇవాళ గతం కంటే నిధులు ఘోరంగా తగ్గించారు. అంటే భవిష్యత్తులో ఈ స్కీములు ఉంచుతారా లేదా ప్రైవేట్ పరం చేస్తారా అనేది కానీ అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ స్కీమ్ వర్కర్ల పరిస్థితి ఉంది. అట్లా ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా కూడా కార్మిక వర్గం ఆందోళన పూనుకుంటా ఉంది. లేబర్ కోడ్లకు సంబంధించింది కానీ లేకపోతే ఇతర అంశాల మీద జీతభత్యాలు కానీ, పని భద్రత కానీ, ఉద్యోగ గ్యారంటీ కానీ వీటి మీద ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా పోరాటం చేస్తూ ఉంటే ఉద్యోగ భద్రత మీద, ఉద్యోగులకి భవిష్యత్తులో ఉండేటువంటి భద్రత దాని మీద, వాళ్ళకి రావాల్సిన ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఇతర సౌకర్యాలు పిఎఫ్, ఈఎస్ ఇట్లాంటి ఇన్సూరెన్స్ స్కీముల పట్ల కూడా ఎలాంటి భద్రత లేనటువంటి పరిస్థితి ఈ కేటాయింపులో కనపడతా ఉన్నాయి. అంటే ఒక రకంగా రానున్న రోజుల్లో మొత్తం ఈ స్కీమ్లో పనిచేసేటువంటి వర్కర్లని స్కీములు ప్రైవేట్ పరం చేయడం, అట్లే ఇలా కార్మికులకు కూడా జీతభత్యాలు రోజువారీగా ఇలా పడిపోయే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇలా కేవలం 1000 రూపాయల జీతం ఇలా మధ్యాహ్న భోజన కార్మికురాలకి, ఆ 1000 రూపాయలతో నెలంతా పిల్లలకి వంట పెట్టడం సాధ్యమైంది. మీరు మెను వాళ్ళని పెట్టమంటున్నారు. కానీ ఆ మెనూలో ఇవాళ మీరు ఇచ్చే జీతం ఇలా గుడ్డు ధర చూసుకుంటే వాళ్ళ కేటాయింపులకి ఈ రోజుకి ధర రెట్టింపు అవుతుంది. కానీ పాత మెనూ ప్రకారమే ఆ డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు బిల్లులు. అంటే ఈ రకంగా కూడా వర్కర్ల మీద తీవ్రమైనటువంటి భారాలు పడతా ఉన్నాయి. అందుకని ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇలా కార్పొరేట్ల జపం చేస్తున్నాడు. బడ్జెట్ వాళ్ళకు అనుకూలంగా ఎవరైతే పెద్ద పెద్ద పెట్టుబడిదారులు పరిశ్రమలు పెట్టుకోవడానికి రాయితీలు ఇవ్వటం, వాళ్ళకి సబ్సిడీ రూపంలో లోన్లు ఇవ్వటం బ్యాంకుల ద్వారా, తిరిగి వాటిని రికవరీ చేసుకోకుండా చివరికి మాఫీలు చేసే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. అంటే దేశ సంపదను మొత్తం కూడా ఇలా కార్పొరేట్ సంస్థలకి దారాదత్తం చేసే పద్ధతులు ఇవాళ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. అందుకని రానున్న రోజుల్లో ఈ బడ్జెట్ కేటాయింపుల మీద దేశవ్యాప్తంగా కూడా కార్మిక వర్గం ఇప్పటికే సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం రోడ్లెక్కి తమ నిరసనని తెలియజేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా ఈ బడ్జెట్లో చర్చల సందర్భంలోనైనా కనీసం ఈ కార్మికుల జీతభత్యాల గురించి కానీ, ఉద్యోగ భద్రత గురించి కానీ, సామాన్యుడు బతికే నిత్యావసర వస్తువుల ధరల మీద కానీ వీటి మీద కూడా చర్చలు జరిగి ఆ రకంగా పునరాలోచన చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ చాలామంది ఆశానుభావులు ప్రజలకు ఉపయోగపడుద్దని చెప్పేసి ఆశించినటువంటి పరిస్థితి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేవలం ఇది కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుంది అని మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ దేశంలో 60% అంటే 60% మంది ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడుతారు. అట్లాంటి వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి ప్రజలకు ఈ బడ్జెట్ ఎటువంటి ఉపయోగకరమైన వాతావరణం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా వ్యవసాయ రంగానికి కేటాయించినటువంటి బడ్జెట్ కూడా చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా విద్య, వైద్యం ఇలాంటి రంగాలలో కూడా చాలా తక్కువగా బడ్జెట్ కేటాయించినటువంటి పరిస్థితి అవపడుతుంది. ఇవన్నీ పోలిస్తే ఇవాళ సామాన్య మానవుడికి అవసరమైనటువంటి విద్య, వైద్యం ఇట్లాంటి మౌలిక వసతులకు కావాల్సినటువంటి బడ్జెట్ ప్రభుత్వం కేటాయించాల్సినటువంటి వంతులో కేటాయించకుండా తక్కువ బడ్జెట్ కేటాయించినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ కేవలం పేద ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ కాదు, ఇది కార్పొరేట్ కంపెనీలకు, కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడే బడ్జెట్గానే ఈ నరేంద్ర మోడీ పెడుతున్నటువంటి బడ్జెట్ అనిపిస్తూ ఉంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వ్యవసాయ కార్మిక సంఘంగా దీని మీద తీవ్రమైనటువంటి విమర్శ చేస్తూ ఉన్నాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1వ తేదీ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు సంబంధించి 54,50,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ ఆ బడ్జెట్లో ఈ దేశానికి మౌలికమైనటువంటి ముఖ్యమైనటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కేటాయింపులు సక్రమంగా లేవు. కేవలం పశు వైద్యం, పశువుల పెంపకానికి, ఉద్యానవన శాఖకి కొంత కేటాయింపులు పెంచినట్టుగా చూపించారు. కానీ వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి ఎరువులకు సంబంధించినటువంటి సబ్సిడీలు కొనసాగించే దానికోసం, వాటిని పెంచేదానికోసం కానీ, వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుదలకు అవసరమైనటువంటి, రైతులకు అవసరమైనటువంటి కిసాన్ సమాన్ నిధి ఏదైతే ఉందో
అది ప్రకటించిన కాడ నుంచి 4,000 6,000 ఉంది. అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా 10,000 రూపాయలు చేస్తామని చెప్పారు. 12,000 రూపాయలకు కూడా పెంచుతున్నారు. కానీ బడ్జెట్ కేటాయింపుల్లో కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉందో అది 6,000 రూపాయలు మాత్రమే ఉంది. అంటే గత 5-6 సంవత్సరాల్లో కూడా దానికి సంబంధించినటువంటి ఒక్క రూపాయి కూడా పెంపుదల లేకుండా ఉన్నటువంటిది కనపడతా ఉంది. ఈ వ్యవసాయ రంగానికి దెబ్బతీసే కార్పొరేట్ కంపెనీలకి అనుసంధానంగా ఉన్నటువంటి విధానం కనపడుతుంది తప్ప రైతుల్ని వ్యవసాయ కూలీలను ఆదుకునే దానికోసం సన్నద్ధంగా ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవు. అదేవిధంగా వైద్యం గురించి ప్రస్తావించినప్పటికీ వైద్య రంగానికి కావాల్సినటువంటి కేటాయింపులు కూడా అంటే ప్రాథమిక అవసరాలైనటువంటి వైద్యానికి వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంపుదల లేకుండా దానికి అనుకూలమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు లేకుండా ఈ దేశాన్ని ముందు తీసుకుపోవడం కానీ పేద సామాన్య మధ్యతరగతి వర్గాలకి వైద్యాన్ని అందుబాటులో ఉంచడం కానీ సాధ్యం కాదు. వ్యవసాయ రంగం కూడా మరింతగా దివాళా తీసే పరిస్థితి ఈ బడ్జెట్ చదవటం ద్వారా బడ్జెట్ని పరిశీలించడం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఆ బడ్జెట్ మొత్తం పేదల మీద భారాలు మోపుతూ కార్పొరేట్ వర్గాలకి అనుకూలంగా ఆ బడ్జెట్ ఉంది. పేదల మీద భారాలు అని అన్నప్పుడు పేదవాళ్ళకి ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి జీరామ్జీ పేరుతో కొత్త స్కీమును దాన్ని తీసుకొచ్చారు. ఆ కొత్త స్కీము కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా అమలు జరగాలి అంటే 100 రోజుల పని బదులు 120 రోజులు పని కల్పించాలంటే బడ్జెట్లో 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలి. కానీ కేవలం 90,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ 90,000 కోట్ల రూపాయలు పాత అప్పులకే సరిపోతాయి. ఇంకా మరి పేదవాళ్ళకి అనుకూలంగా ఈ బడ్జెట్ ఎట్లా ఉన్నట్టు కాదు. అందుకోసం ఈ సంవత్సరం పేదవాళ్ళకి పని లేదు, ఉపాధి లేదు, ఉపాధి హామీను లేదు. ఈ మొత్తం కలలుగా మారిపోతున్నాయి. ఈ బడ్జెట్ అంతా పేదవాళ్ళ మీద భారాలు మోపే బడ్జెట్గా మాత్రమే ఉంది. ఈ రైతాంగానికి సంబంధించి ఎక్కడా సబ్సిడీలు, వ్యవసాయానికి ఇచ్చేటటువంటి రాయితీలు ఎక్కడా దీంట్లో ప్రకటించలేదు. గత సంవత్సరం ఇచ్చినటువంటి బడ్జెట్నే ఈ సంవత్సరం కొనసాగించినట్టుగా కనపడతా ఉంది. ఈ బడ్జెట్లో మరొక మతలబు ఉంది. ఏంటా మతలబు అంటే లోటు బడ్జెట్ చూపెట్టారు. ఈ లోటుని ఎట్టా పుడ్చాలి? ఈ లోటును పుడ్చాలి అంటే పై వర్గాలకు ఇచ్చినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఖర్చు పెడతారు. రైతులకి కూలీలకి ఇచ్చే బడ్జెట్ ఏదైతే ఉందో ఇది ఖర్చు పెట్టేటువంటి అవకాశం లేదు. ఖర్చు పెట్టకుండా ఆ బడ్జెట్ లోటును పూరించాలంటే ఈ కింది వర్గాలకు రైతులకు కూలీలకు కేటాయించిన బడ్జెట్లో కోతలైనా పెట్టాలా, లేకపోతే మళ్ళీ ప్రజల మీద అదనపు భారాలైనా మోపాలా. మళ్ళీ ప్రజలంటే ఎవరు? మళ్ళీ రైతులు కూలీలే. అందుకని రైతుల మీద కూలీల మీద అదనపు భారాలు మోపే బడ్జెట్ ఇది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. అట్లాగే తెలంగాణకు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ ప్రభుత్వం గతం నుంచి కొనసాగిస్తూ ఉన్నటువంటి ఎరువుల సబ్సిడీకి క్రమేపీ ప్రతి సంవత్సరము ప్రతి బడ్జెట్లో కోత పెట్టుకుంటూ వస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా ఈ బడ్జెట్లో కోత పెట్టింది. 186,000 కోట్ల రూపాయలు రివైజ్డ్ ఎస్టిమేట్లలో ఎకనామిక్ సర్వేలో ఎరువుల సబ్సిడీకి చూపించారు. కానీ ఇప్పుడు కేటాయింపులు 170,000 కోట్లు మాత్రమే కేటాయింపులుగా చూపిస్తూ ఉన్నారు. అంటే మీరు రివైజ్డ్ ఎస్టిమేషన్ వేసిన దానికంటే 16,000 కోట్ల రూపాయలు ఒక్క ఎరువుల సబ్సిడీలోనే తగ్గించినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అట్లాగే మనం చూస్తే ఇప్పుడు మొత్తం వ్యవసాయ రంగం క్రమేపీ ఆర్థిక మందగమనంలోకి వెళ్ళిపోతూ ఉంది. భారత జాతీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం యొక్క వాటా తగ్గిపోతూ ఉంది. కానీ ప్రభుత్వం తగ్గిపోతున్న ఈ వ్యవసాయ రంగ వాటాని పెంచడానికి అవసరమైనటువంటి ప్రయత్నం చేయకుండా కాలయాపన చేస్తూ కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ వ్యవసాయ రంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ బడ్జెట్లో కూడా కనపడుతూ ఉంది. కేవలం 57,43,000 కోట్ల రూపాయల ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఎరువుల సబ్సిడీ మినహాయించి 156,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం అనేది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం. దీన్ని యావత్తు ప్రజానీకము కూడా రైతాంగము కూడా నిరసిస్తూ ఉంది. ఇంకా రెండో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. కేవలం ఒక 3 రైళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పడం తప్ప ఇంకా తెలంగాణకు ఈ బడ్జెట్లో ఏ రకమైనటువంటి కేటాయింపులు లేవు. అందుకని ఈ బడ్జెట్ తెలంగాణ వ్యతిరేక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక బడ్జెట్. ఇది కార్పొరేట్ అనుకూల బడ్జెట్. అందుకని ఈ బడ్జెట్ని నిరసించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కేంద్ర బడ్జెట్ ఇది కార్పొరేట్ల బడ్జెట్గా ఉంది. దీనికి వ్యవసాయ రంగానికి కానీ, వ్యవసాయ కార్మికుల గురించి కానీ, వైద్య రంగానికి కానీ,
ప్రజా వైద్యానికి సంబంధించి కానీ, విద్యారంగానికి కానీ, పరిశోధనలకు కానీ ప్రభుత్వం ఎటువంటి కేటాయింపులు లేవు. ముఖ్యంగా రైతాంగానికి గిట్టుబాటు ధరలు కానీ, మద్దతు ధరలు అమలు చేయడం కానీ దీంట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ప్రత్యేకించి తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వం మొండి చేయి చూపెట్టింది. తెలంగాణలో ఏ ఒక్క నీటిపారుదల ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్టుగా గుర్తించలేదు, నిధులు కేటాయించలేదు. అట్లాగే ప్రత్యేకించి ఖమ్మం జిల్లాకి ఈ బడ్జెట్లో ఏమీ ఒరిగింది లేదు. చాలా సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాలో రైల్వే లైన్ల కోసం అనేక ఉద్యమాలు నడిచాయి. గతంలో ప్రభుత్వాలు ఆమోదించాయి. భద్రాచలం నుంచి కొవ్వూరు వరకు రైల్వే లైన్ కానివ్వండి, ఇట్ని అట్లాగే భద్రాచలం దాకా టెంపుల్ దాకా పాండురంగపురం నుంచి సారపాక వరకు రైల్వే లైన్ పొడిగించడం కానివ్వండి. ఓ భారీ బడ్జెట్ని ప్రవేశపెట్టింది. 53,47,000 కోట్ల రూపాయల బడ్జెట్, లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. కానీ వాస్తవంగా ఆ బడ్జెట్లో పేదలకి, చిన్నకారు రైతులకి, ప్రధానంగా ఏదైతే పీడిత వర్గాలు ఉన్నాయో వీళ్ళకి ఏమాత్రం ప్రయోజనం చేసిన పరిస్థితుల్లో లేదు. ఆమె సుదీర్ఘ ఉపన్యాసం చేసింది తప్ప కేవలం బడ్జెట్లో గతంలో ఎలా ఉందో అలాగనే ఉంది తప్ప దీంట్లో ఎటువంటి ఊరట కూడా ఎవరికీ లేదు. రెండో వైపు ఇలా రైతాంగానికి సంబంధించి ప్రధానంగా రైతాంగానికి ఏదో మేము ఎక్కువ కేటాయించామని చెప్పి అంకెలలో చూపిస్తున్నారు తప్ప వాస్తవంగా రైతు కేటాయించాల్సిన బడ్జెట్ కేటాయించట్లేదు. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం 10% బడ్జెట్ రైతాంగానికి కేటాయించాలని, అది మాత్రం కేటాయించలేదు. రెండో వైపు ఎరువులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఏదైతే ఉన్నాయో సబ్సిడీలు మొత్తం కూడా తగ్గించి వేశారు. పైకి అంకెలలో చూపిస్తున్నారు రివైజ్డ్ బడ్జెట్లో సబ్సిడీలు 18,000 కోట్ల రూపాయల దాకా తగ్గించి వేసిన పరిస్థితి ఉంది. ఇది చాలా దారుణమైన పరిస్థితి. అట్లాగే ఇవాళ చూసుకుంటే ఉపాధి హామీ పని, ఇవాళ ఉపాధి హామీ పని ఎత్తివేసే దానికోసం ఇవాళ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం మొన్న తీసుకొచ్చిన VBG రామ్జీ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు ప్రకారం వాళ్ళు చెప్పిన 125 రోజులు పని దినాలు కల్పించాలంటే 3,20,000 కోట్ల రూపాయలు అయితే సరిపోతాయి. కానీ దాంట్లో ఎంత కేటాయించారంటే 90,000 కోట్లు కేటాయించారు. అది కూడా ఇప్పుడున్న పెండింగ్ బాగకీలకి సరిపోవు. ఇవాళ ఉపాధి హామీ పని గ్రామాలలో చిన్నకారు రైతులు, పేద రైతులు అందరూ కూడా 5 ఎకరాల లోపు ఉన్న భూమి ఉన్న రైతులందరూ కూడా పని చేస్తున్నారు. కానీ ఆ పని చేద్దామంటే ఇవాళ దీంట్లో నిధులు లేకపోవటాన ఆ పని దొరకకుండా పోయే ప్రమాదం ఉంది. ఇట్లా కేంద్ర ప్రభుత్వంలో సామాన్యులకు ఎటువంటి ఊరట లేదు. రెండో వైపు ఇవాళ దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వాళ్ళు మన మోడీ గారే చెప్పాడు 80 కోట్ల మంది ప్రజలకు ఇవాళ ఆహార ధాన్యాలను మేము సబ్సిడీ మీద ఇస్తున్నామని. కానీ దీంట్లో ఎటువంటి ఊరట ఆహార భద్రతకు సంబంధించి ఎటువంటి విషయం కూడా లేదు. అంటే ఇది కేవలం కార్పొరేట్లకి, సంపన్నులకు ఉపయోగపడే బడ్జెట్ తప్ప పేదలకి, రైతులకి, 180 మందిగా ఉన్న సామాన్య ప్రజానీకానికి ఉపయోగపడే బడ్జెట్ కాదు. దీన్ని ఖచ్చితంగా రివైజ్ చేయాలి. ప్రధానమంత్రి కానివ్వండి, ఆర్థిక మంత్రి కానివ్వండి, దీన్ని రివైజ్ చేసి మన రాష్ట్రానికి కూడా మొండి చేయి చూపించింది. ప్రధానంగా మన రాష్ట్రానికి కావాల్సిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి దీనికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. కానీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న అది లేదు. మన ఖమ్మం జిల్లాకు సంబంధించి, ఉమ్మడి జిల్లాకు సంబంధించి బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది లేదు. ఖమ్మం జిల్లాకు వ్యవసాయ యూనివర్సిటీ ఏదైతే వ్యవసాయ కాదు జనరల్ యూనివర్సిటీ ఏదైతే కావాలని చెప్పి ఎప్పటి నుంచో మనం ఆందోళన చేస్తున్నాం అది కూడా లేకుండా ఉంది. ఖమ్మం జిల్లాకి మొండి చేయి చూపించింది, తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపింది, టోటల్గా ప్రజానీకానికి మొండి చేయి చూపించిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని రివైజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన బడ్జెట్ అది చూస్తుంటే చాలా నవ్వొస్తుంది. పాత బడ్జెట్నే మళ్ళా కొత్తగా చూపిస్తున్నారు కానీ ఆ బడ్జెట్ని ఏమీ పెంచలేదు. అంటే పాత సీసాలో కొత్త సారాలాగా ఉంది వీరు పెట్టిన బడ్జెట్. ఈ బడ్జెట్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే కార్పొరేట్ శక్తులకే ఉపయోగపడుతుంది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఈ బడ్జెట్ వల్ల ఏమీ లాభం లేదు. ఏమి ప్రవేశపెట్టిన బడ్జెట్ విద్యలో కోత, మన ఆర్థిక విధంగా కోత, రైతులకి అన్ని విధాలుగా కోతలు కోసి ప్రతి ఒక్కటి కోతల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఏమీ లేదు, అంతా శూన్యం. కాబట్టి ఈ ఖమ్మం జిల్లాకు మరీ
ఏనాడో 20 సంవత్సరాల కింద రైల్వే కొవ్వూరు నుంచి భద్రాచలానికి రైల్వే లైన్ చేశారు, కానీ ఇంతవరకు దాని గురించి కానీ, అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి ఇటు నిర్మల్ నుంచి ఇటు మన మణుగూరుకు రైలు ఆ రోజు ప్రకటించారు, అది ఇంతవరకు కానీ, ఇంకా ఈ కాజీపేటలో రైల్వే కోచ్ ఎప్పుడో పెడతామన్నారు, అది ఇంతవరకు అది కానీ ఈ బడ్జెట్ను చూస్తే తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు ఎలాంటి మేలు చేసే బడ్జెట్ కాదు. అదేవిధంగా అన్ని విధాలుగా ఈ బడ్జెట్ మనని దోపిడీ చేసింది. అయితే ఇక్కడి నుంచి మనకి 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు బీజేపీలో, అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ మన ముఖ్యమంత్రి గారు పోతే మాట్లాడితే ఢిల్లీ పోయి నేను ఆ నుంచి ఇది చేస్తా మోడీ గారి దగ్గర పోయి కలవటంలో తప్పు లేదంటాడు, కానీ ఆయన తెచ్చింది లేదు. ఈ పార్లమెంటు మెంబర్లు కాంగ్రెస్ వాడు తెచ్చింది లేదు, బీజేపీ వాడు తెచ్చింది ఏం లేదు. మొత్తానికి మొండి చెయ్యే తెలంగాణకు చూపించారు. టోటల్గా భారతదేశంలో అన్ని వ్యవస్థలకు వీళ్ళు కోతలు పెట్టారు తప్ప ఎక్కడా అభివృద్ధి లేదు. కేవలం వాళ్ళ వాళ్ళకి పెట్టుబడి పెట్టే వాళ్ళకు తప్ప, అంటే ఉదాహరణకి వాళ్ళు ఉన్నారు కదా అదానీ అంబానీ, అలాంటి వాళ్ళకి మేలు జరిగే బడ్జెటే పెట్టాడు, కానీ ఏమాత్రం ఇది ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ కాదు. ఇలాంటి బడ్జెట్ని మనం వ్యతిరేకించాలి, ప్రతిఘటించాలని కోరుకుంటున్నాను.